మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరు, మీ కుటుంబాలు, పిల్లలు అందరూ క్షేమమే కదా? బాగుండాలి. దేవుని కృపలో మీరందరూ బాగుండాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని మాట ఇలా చదువుదాం. దైవజనుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించుము. అన్నదమ్ములని, యవ్వనులను, తల్లులని, వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను హెచ్చరించుము. దైవజనుడైనటువంటి పౌలు తన ఆత్మీయ కుమారుడిగా ఉన్న తిమోతికి మాటలు చెబుతూ నువ్వు యవనస్తుడివి, నువ్వు ఇదిగో ఇలా సంబోధించాలి, ఇలా మాట్లాడాలి, ఇలా ప్రవర్తించాలి అంటూ చాలా జాగ్రత్తలు చెప్పాడు దైవజనుడు. ఆ చెప్పే క్రమంలో ఈ 5వ అధ్యాయం 1-2 వచనాల్లోనండి యవనస్తుల గురించి కూడా ఉంది. కానీ ఈ రోజున మనం ఆ అంశాన్ని నేను ధ్యానం చేయటం లేదు. పెద్దవారిని గురించి, వృద్ధుల గురించి చూస్తున్నాం. వృద్ధులను ఎలా సంబోధించాలి, ఏదైనా వారిని సరిదిద్దేటప్పుడు, హెచ్చరించేటప్పుడు, వారికి బోధించి చెప్పేటప్పుడు ఎలా సంబోధించాలి, ఎలా బోధించాలి, ఎలా హెచ్చరించాలి అన్న సంగతులు పౌలు గారు తిమోతికి నేర్పిస్తున్నాడు, చెప్తున్నాడు. నిజంగా మనలాంటి వారికి ఈ రోజున ఆ మాటలు ఎంత దీవెనకరంగా మారాయో ఆశ్చర్యమేగా. ఏమంటున్నాడు ఇక్కడ? వృద్ధుని గద్దింపకు, తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించు. ఎవరైనా కానీ, మన తండ్రి అని కాదండి ఇక్కడ, మన తండ్రి మన తల్లి అని కాదు, వృద్ధాప్యంలో ఉన్న ఎవరైనా. పురుషుడైతే తండ్రిగా భావించాలి. ఆ 2వ వచనంలో ఒక మాట, తల్లులని, వృద్ధ స్త్రీలను హెచ్చరించు. 1వ వచనంలో వృద్ధులైనటువంటి పురుషుల్ని తండ్రిగా భావించు అన్నాడు. అలా భావించి, అలా మాట్లాడుతూ హెచ్చరించు అన్నాడు. 2వ వచనంలో వృద్ధులైనటువంటి స్త్రీలను, పెద్ద వయసులో ఉన్నటువంటి స్త్రీలను తల్లిగా భావించు, తల్లిగా భావించి వారిని హెచ్చరించు అన్నాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే వృద్ధులైనటువంటి పెద్దవారిని, స్త్రీ పురుషులని తండ్రిగా, తల్లిగా భావించాలి. భావించి వారిని అలాంటి భావంతో గద్దించకుండా చాలా ప్రేమతో, మృదువుగా వారిని హెచ్చరించాలి, వారికి తెలియచేయాలి అన్నాడు. ఒక్క మాట నేను మీకు చెప్పవలసి వస్తే, గద్దించొద్దు అన్న మాట చూసారా? గద్దించొద్దు, వృద్ధులని గద్దించొద్దు అన్నాడు. గద్దించడం అంటే ఏంటి? గట్టిగా మాట్లాడటం, నువ్వెందుకు ఇలా చేసావని అరవటం. ఇప్పుడు యవనస్తుల్ని ఏదో గద్దిస్తామే, పిల్లల్ని గద్దిస్తాం చూడండి, ఒక పొరపాటు చేస్తే అలాగ గద్దించొద్దు అన్నాడు. పిల్లలు ఒక మాట, పెద్ద వయసులో ఉన్నటువంటి వారిని తండ్రిగా, తల్లిగా భావించి గట్టిగా అరిచి, గట్టిగా గద్దించి, ఏదో చిన్నపిల్లల్లాగా ఏదో కసురుకొని ఇసురుకున్నట్టుగా గద్దించటమే వద్దు. అలా చేయకూడదు. వాళ్ళు తల్లి తండ్రి సమానులు, అలా భావించుకో అని దైవజనుడి ద్వారా పరిశుద్ధాత్ముడు రాయిస్తే, ఈ రోజున బయట ఉన్న పెద్దవారిని కానీ, ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కానీ, ఈ పాయింట్ జాగ్రత్తగా పట్టుకోవాలి మీరు. బయట ఉన్న పెద్దవారిని కానీ, మన సొంత తల్లిదండ్రులను కానీ, అంత పెద్ద వయసులో ఉన్నటువంటి తల్లిదండ్రులను, లేక తల్లి తండ్రి సమానులుగా మనం భావించుకోవలసిన వయసులో ఉన్నవారిని ఎన్నెన్ని మాటలు అంటున్నాం, ఎంత దుర్భాషలు ఆడుతున్నాం. ప్రియులారా, ఒక్కోసారి యవనస్తులైన వారు తల్లిదండ్రుల్ని మాట్లాడే మాటలు చూస్తే వాళ్ళ గుండె పగిలిపోవటమే. నా బిడ్డ నన్ను ఇంత మాట అన్నాడు, నా బిడ్డ నన్ను ఇలాంటి మాటతో గాయపరిచింది కదా, గాయపరిచాడు కదా అని. కడుపును పుట్టినటువంటి పిల్లలు యవన ప్రాయంలోకి వచ్చాక నీకేం తెలుసు, నువ్వు నోరు మూసుకో, నాకంతా తెలుసు అంటూ
తల్లిదండ్రులని చేదరించుకుంటూ నెట్టివేస్తూ వారిని గద్దించటమే కాదండి, అసలు గద్దించటం, దుర్భాషలాడటం, ఎట్లా పడితే అట్లా మాట్లాడటం గమనిస్తుంటే ప్రియులారా ఎంత గాయపడతారండి ఆ తల్లిదండ్రులు. ఎంత మాట అనేసావు నీ తల్లిని, ఎంత మాట అనేసావు నీ తండ్రిని. యవన బిడ్డ, ఒకవేళ ఈ వీడియో నువ్వు చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ఆగి ఆలోచించు, ఎంత మాట అన్నావు నీ తల్లిని, నీ తండ్రిని. ఎంత గాయమైంది వారికి. నీ అత్తగారినో మామగారినో ఎంత మాట అనేసావు నువ్వు. ఎంత గాయమైంది వాళ్ళకి, ఎంత ఏడుస్తున్నారు వాళ్ళు. ఇక బయట ఉన్నటువంటి పెద్దవారిని కూడా తల్లిదండ్రిగా భావించాలని బైబిల్ అంటుంటే వారినిక తృణీకరించి మాట్లాడటం, తిట్టటం. ఏమండి, అవసరమైతే బయటవారు కానీ ఇంట్లో వారు కానీ అందరినీ కలిపి చెప్తున్నాను నేను దైవజనుడిగా. పెద్దవారైనటువంటి తల్లిదండ్రులు సమానులుగా లేక తల్లిదండ్రులుగా ఉన్నవారు వారిని దుర్భాషలాడటం, కొట్టటం, తిట్టటం, నెట్టటం. ప్రియులారా, ఈరోజు యూట్యూబుల్లో మనం చూస్తుంటేనండి అసలు బాధేస్తున్నారు, తిట్టేస్తున్నారు. కన్న కూతురే తిట్టేస్తుంది, కన్న కొడుకే తిట్టేస్తున్నాడు, కొట్టేస్తున్నారు, బాధేస్తున్నారు, బయటికి ఈడ్చేస్తున్నారు. ఆ వీడియోలండి నేను అసలు చూడలేనండి, చూడను. ఏదో మనకి సడన్గా థంబ్నెయిల్సో లేకపోతే గబక్కన ఏదన్నా కొద్దిసేపు అందులోకి మనం వెళ్ళినప్పుడు కానీ, ఎక్కువ శాతం వాటి జోలికి నేను వెళ్ళలేను, హృదయం విదారకంగా ఉంటుంది. గబక్కన ఒక చిన్న క్లిప్పింగ్ ఏదైనా వచ్చేసినప్పుడు ప్రియులారా అసలు ఆ కొట్టి తిట్టి ఈడ్చి బయటికి లాగి గందరగోళం చేస్తున్న పరిస్థితులు చూస్తుంటే ఈ మాటలు చెప్పేటప్పుడు కూడా నా హృదయంలో చాలా ఒక రకమైన వేదన, దుఃఖం కలుగుతుంది. కన్న తల్లిదండ్రిని ఎంత క్షోభ పెట్టి, ఎంత ఏడ్పించి, ఎంత బాధకు గురి చేస్తున్నారో ఆశ్చర్యంగా ఉంది. ఏ జనరేషన్లో మనం బ్రతుకుతున్నామో, ఇప్పుడే ఇలా ఉందంటే రేపు ఏమైపోతుందో అన్నటువంటి పరిస్థితులు కలుగుతూ ఉన్నాయి. బయట వారిని కూడా, ఇంట్లో వారిని, ఎవరినైనా పెద్దవారిని అసలు గద్దించటానికే లేదు. ప్రేమతో చెప్పు, ఆ చెప్పే సత్యమేదో, ఆ హెచ్చరిక ఏదో ప్రేమతో చెప్పు. అమ్మా, నువ్వు చేసింది పొరపాటు, నాన్న నువ్వు చేసేది పొరపాటు, పెద్ద అయినా నువ్వు నా తండ్రి సమానుడివి, తల్లి సమానురాలివి, నువ్వు చేసేది పొరపాటు, ఇలా చేయకూడదని ప్రేమతో చెప్పు అనేది బైబిల్ సారాంశం. బిడ్డ, ఒక్కసారి ఆగి ఆలోచించు. వారి హృదయాలు బాధ పెట్టొద్దు, గాయపరచొద్దు. గద్దించి, తిట్టి, కొట్టి, దుర్భాషలాడి వారిని వేదనకి గురి చేయొద్దు. తల్లిదండ్రులను కానీ, తల్లిదండ్రుల సమానులుగా ఉన్న పెద్దవారిని కానీ హక్కును చేర్చుకో. అన్నం పెట్టు, మంచి మాట. ఏమడుగుతారు వాళ్ళు మన దగ్గర? మన ఆస్తిపాస్తులు ఏమన్నా వాళ్ళకి కావాలా? పెద్ద వయసులో వారి దగ్గర ఉన్నదే వీలైతే మనకి ఇచ్చేస్తారు. వారికి కావలసిన ఒక మంచి మాట, ఒక ఆప్యాయతతో కూడిన మాట, ఒక ప్రేమతో కూడిన మాట, ఒక చిన్న మాట వారికి ఎంత శక్తిని తెస్తుందో. 1000 ఏనుగుల బలం వస్తుంది అంటారే, వచ్చేస్తుందిగా. ఆనందంగా ఉంటారు. కొంతమంది పిల్లలండి తల్లిదండ్రులను భలే ఆనందంగా చూసుకుంటారు, పెద్దవాళ్ళను భలే గౌరవంగా చూస్తారు. అలాంటి వారు ఉన్నారండి, కానీ తక్కువ ఉన్నారు. మీరు కూడా అలాంటి వారుగా ఉండాలి. పెద్దవారిని గద్దించొద్దు, దుర్భాషలాడొద్దు, తిట్టొద్దు, కొట్టొద్దు, అసలు అలాంటి ఏం చేయొద్దు. సాధ్యమైనంత ప్రేమతో వ్యవహరించి వారి సంతోషానికి కారణం అవ్వండి. చూడండి, దేవుని మాట ప్రకారం మీరు జీవించి చూడండి. ఎలాగా పెద్దవారి పట్ల మీరు ఎంత దీవించబడతారో మీరే చూద్దురు. కానీ దైవ దీవెన ఆశీర్వాదాలు నిండుగా మీ అందరికీ ఉండునుగాక. మేము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ మంచి మాటలు, మీ వాక్యంలో ఉన్న ఈ గొప్ప మాటలు మీ పిల్లలకు తెలియచేయటానికి, నేను నేర్చుకోవటానికి మీరు మాకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి స్తుతిస్తూ, వృద్ధులను గద్దించకుండా తండ్రిగా భావించి, వృద్ధ స్త్రీలను తల్లిగా భావించుకొని ప్రేమతో వారిని హెచ్చరించి బోధించటానికి అందరికీ సాయపడండి. ప్రభువా, ఇప్పటికే ఎవరైనా పశ్చాత్తాపడయ్యో మా తల్లిదండ్రుల ఎడల, పెద్దవారి ఎడల ఇలా ప్రవర్తించాం కదా, ఎంత గాయపరచబడ్డారు వాళ్ళు, అందుకే నా కుటుంబంలో ఆశీర్వాదం లేదు, ఇంత నష్టపోతున్నాను అని తెలుసుకొని మారు మనసు పొంది తిరిగి నిజమైన పశ్చాత్తాపంతో పెద్దవారిని, తల్లిదండ్రులను ప్రేమించి ప్రేమతో మాట్లాడి ఆదరించే కృప పశ్చాత్తాపడుతూ ఈ మాటలు వింటున్న అందరికీ దయచేయండి.
తద్వారా కలిగే దీవెనతో ప్రతి బిడ్డను నింపండి. యేసయ్య శక్తిగల నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. కలుసుకుందాం ఉదయకాలం అన్నాలో. ప్రైజ్ ది లార్డ్.